హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా చాలా టేస్టీగా టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ టమాటో రైస్ని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి కర్రీస్ చేసే టైం లేనప్పుడు కూడా ఇలా టమాటో రైస్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా పెట్టించవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ టమాటో రైస్ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు, ఈ పచ్చిమిర్చి ముక్కలు అంతా కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటో రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా బాగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇప్పుడు వీటిని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలుపుకుంటూ ఒక 1 సెకండ్ అలా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి బాగా పండిన టమాటోస్ని ఒక 2 దాకా తీసుకొని ఆ టమాటోస్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలండి. ముందు వచ్చేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత టమాటో ముక్కలు మనకి త్వరగా మెత్తబడాలి అంటే టమాటో ముక్కల్లో మనము కాస్త ఉప్పు వేసుకున్నామంటే త్వరగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇక్కడైతే నేను కాస్త ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకున్నామంటే టమాటో ముక్కలు బాగా మెత్తబడిపోతాయి. ఈ విధంగా టమాటో ముక్కలు బాగా మెత్తబడిపోవాలి. ఇలా మెత్తబడినప్పుడు మనము ఇందులోకి వచ్చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ కొద్దిగా చల్లారి పెట్టుకొని వేసుకోండి, ముద్ద కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా రైస్ వేసేసుకొని ఇప్పుడు అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలాగ మనము నైట్ మిగిలిపోయిన రైస్తో కూడా ఇలా టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా రైస్ ఉన్నదనుకోండి 2 నిమిషాల్లో మనం ఈ టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టైం లేనప్పుడు ఇలా చాలా సింపుల్గా మనము పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము 2 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టేసుకొని అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్